ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ బిర్యానీ చేశాను. చికెన్ బిర్యానీలోకి కాంబినేషన్గా మటన్ కర్రీ కానీ చేశాను. మరి మీలో ఎంతమందికి కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ నెయ్యి వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా దీన్స్ అంతా వేసుకొని దోరగా వేగనివ్వాలి. ఇక్కడ నెయ్యి వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కానీ వేసుకోవాలి. టమాటో ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. మొత్తం బాగా కలుపుకొని మగ్గించుకున్న తర్వాత ఇక్కడ నేను బిర్యానీ కోసం 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను చేస్తున్న బిర్యానీ ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ తో కాకుండా నార్మల్ చికెన్ తోనే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. టమాటో మగ్గిన తర్వాత చికెన్ పీసెస్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చికెన్ లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతూ ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని చికెన్ ముక్కలకి ఉప్పు, పసుపు, కారం బాగా కలిసేటట్లు 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. బిర్యానీ మసాలా వేసిన తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదు. ఇక్కడ నేను బిర్యానీ కోసము 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నట్లయితే 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నాకు 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసుల నీళ్ళు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యంని వేసుకొని మొత్తం బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. బిర్యానీ పొడి పొడిలాడుతూ వచ్చింది. చాలా సాఫ్ట్ గా ముక్కగానే ఉడికింది. ఏ మాత్రం అడుగంటలేదు. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ కాంబినేషన్ గా మటన్ ఫ్రై గాని చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా ఆయిల్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకుండా మిక్సీ గిన్నెలో చెక్క, లవంగము, టమోటా, ఆనియన్, కొబ్బరి పేస్ట్ చేసుకొని కానీ వేసుకోవచ్చు. నేను అలా చేయడం లేదు. ఇలానే మాకు ఇష్టం కాబట్టి ఇలా చేస్తున్నాను. తర్వాత టమోటా వేసుకొని మగ్గించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకోబెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మటన్ మసాలా అంతా వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర, పుదీనా వేసుకుంటే మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. నేను ఇలానే ట్రై చేస్తాను. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసింటే కామెంట్ చేయండి.